హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు గ్రీన్ సిగ్నల్ ఫిబ్రవరి 1 నుండి అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మక తీర్పును అయితే వెలువరించింది. ఈ తీర్పు రేపటి నుండే దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతుండడం విశేషం. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెద్ద లక్షలాది మందికి పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన కఠినమైన ఆదేశాల మేరకు పెన్షనర్ల జీతాలు మరియు నెలవారీ పెన్షన్ మొత్తాలను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ఈ నిర్ణయం వల్ల కేవలం పెన్షనర్లకే కాకుండా ప్రస్తుతం విధుల్లో ఉన్న 46,322 మంది ఉద్యోగులు మరియు 46,830 మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందుతున్నారు. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అందే ఫ్యామిలీ పెన్షన్. సో, ఫ్యామిలీ పెన్షన్ పొందేవారు కూడా ఈ పెంపుదల ద్వారా భారీ ప్రయోజనం అయితే పొందబోతున్నారు. ఇది ఆయా కుటుంబాలకు కొండంత అండలా నిలుస్తుంది. ప్రస్తుత కాలంలో ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కూరగాయల నుండి ప్రాణాపాయ మందుల వరకు అన్నీ ప్రియమైపోతూ ఉన్నాయి. అంటే రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు తమ జీవనాన్ని సాగించడం కష్టతరంగా మారింది. ఈ సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను లోతుగా విశ్లేషించిన ప్రభుత్వము సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి పెన్షన్ పెంపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడినప్పటికీ మానవీయ కోణంలో ఆలోచించి మొత్తం 5,800 కోట్ల రూపాయల అరియర్స్ రూపంలో పెన్షనర్లకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ భారీ మొత్తం బకాయిలు అనేవి నవంబర్ 1, 2022వ తేదీ నుండి లెక్కించబడతాయి. అంటే గత 2 ఏళ్లకు పైగా రావాల్సిన పెరిగిన మొత్తాన్ని లెక్కిస్తారు. ఈ బకాయిల సొమ్మును ఒకేసారి పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల వారు తమ పాత అప్పులు తీర్చుకోవడానికి లేదా అత్యవసర వైద్య సేవలు, చికిత్సల కోసం ఈ డబ్బును వినియోగించుకోవచ్చు. కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా 60 ఏళ్లు పైబడిన జ్యేష్ఠ పౌరుల ఆత్మగౌరవాన్ని అంటే సీనియర్ సిటిజన్స్ ఆత్మగౌరవాన్ని మరియు వారి చట్టపరమైన హక్కులను కాపాడటానికి సుప్రీంకోర్టు మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల వల్ల వృద్ధులు తమ జీవితాంతం న్యాయం కోసం నిరీక్షించాల్సి వస్తోందని, ఇది వారి ప్రాథమిక హక్కులకు విఘాతమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అందుకే ఇకపై 60 ఏళ్లు పైబడిన వారు ఎదుర్కొంటున్న ఎటువంటి చట్టపరమైన సమస్యలైనా, వివాదాలైనా సరే అత్యంత వేగంగా పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంటే దశాబ్దాల తరబడి కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం లేకుండా త్వరగా తీర్పులు వచ్చేలాగా ప్రత్యేక బెంచ్‌లను మరియు విచారణ పద్ధతులను రూపొందించాలని నిర్ణయించారు. దీంతో పాటు కోర్టు సముదాయాలకు వచ్చేటటువంటి వృద్ధుల కోసం సరికొత్త నూతన వసతులను కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వృద్ధులు కోర్టుకు వచ్చినప్పుడు వారు శారీరక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ర్యాంపులు, సౌకర్యవంతమైన కూర్చునే ఆసనాలు, అలాగే స్వచ్ఛమైన త్రాగునీరు మరియు అత్యవసర వైద్య సహాయం వంటి సౌకర్యాలను ప్రతి కోర్టులో అందుబాటులో అయితే ఉంచబోతున్నారు. 60 ఏళ్ల వయసు 60 ఏళ్ల వయసులో ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా తమ సమస్యలను న్యాయస్థానం ముందు చెప్పుకునేలాగా వాతావరణాన్ని అయితే మార్చబోతున్నారు. సుప్రీం కోర్టు తీసుకున్న ఈ ద్వంద్వ నిర్ణయాలు అంటే ఆర్థిక పెంపుదల మరియు న్యాయపరమైన వేగం వృద్ధుల జీవితాల్లో ఒక కొత్త ఆశను చిగురింపజేశాయి. ప్రభుత్వాలు మరియు న్యాయస్థానాలు సమన్వయంతో తీసుకున్న ఈ చర్యలు సమాజంలో జ్యేష్ఠ పౌరులకు అంటే పెన్షనర్లకు ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ చారిత్రాత్మక మార్పుల వల్ల రాబోయే రోజుల్లో ప్రతి పెన్షనర్ మరియు ప్రతి వృద్ధుడు ఒక గౌరవప్రదమైన మరియు భద్రత కలిగిన జీవితాన్ని గడపగలరనైతే మనము ఆశించవచ్చు.